హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు డిజైన్ ఏం వేసాం, డిజైన్కి ఏ మెటీరియల్స్ యూజ్ చేసాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. మనం నెక్ డిజైన్ కోసం ఫస్ట్ నెక్ రౌండ్ అనేది షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవడం జరిగింది వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ హాఫ్ పద్దు ముత్యాలు అనేవి నేను యూజ్ చేయడం జరిగింది. హాఫ్ పద్దు ముత్యాలని యూజ్ చేసుకుంటూ షుగర్ బీడ్స్ ప్రక్కన నుంచి మరో లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా జాగ్రత్తగా మరో లైన్ అనేది హాఫ్ పద్దు ముత్యాలతో నేను షుగర్ బీడ్స్ ప్రక్క నుంచి స్టిచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ముత్యాల ప్రక్క నుంచి షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ మరో లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను నెక్ రౌండ్ కోసం. అలా జాగ్రత్తగా నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేయడం జరిగింది. నేను డిజైన్ కోసం పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేసుకుంటూ నేను 2 అంగుళాల గ్యాప్లో నేను పర్పుల్ కలర్ కుందన్స్ అంటించుకోవడం జరిగింది. ఆ మధ్య గ్యాప్లో మాత్రం రెడ్ కలర్ కుందన్ అనేది అంటించడం జరిగింది. గ్లూ అంతా ఆరిన తర్వాత నేను ఏదైతే కుందన్ అంటించడం జరిగిందో ఆ కుందన్ అవుట్లైన్ చుట్టూ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరుగుతుంది. ఏదైతే పర్పుల్ కలర్ కుందన్ చుట్టూ షుగర్ బీడ్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా రెడ్ కలర్ కుందన్ అనేది అంటించడం జరిగింది కదా, దాని అవుట్లైన్ మొత్తం షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ నెక్ డిజైన్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. బ్లౌజ్కి మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. ఎంత అందంగా ఉందో డిజైను. కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఈ రకంగా డిజైన్ అనేది బ్లౌజ్ మీద ట్రై చేసి చూడండి. మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. అలా మనం ఏదైతే కుందన్స్ అనేవి డిజైన్ కోసం అంటించామో అలా ప్రతి ఒక్క కుందన్కి అవుట్లైన్ అనేది జాగ్రత్తగా షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నప్పుడు షేప్ అనేది రౌండ్ తేల్చేయకుండా కుందన్ షేప్లో జాగ్రత్తగా కుందన్ షేప్ అనేది వచ్చే విధంగా షుగర్ బీడ్స్తో మనం అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ అనేవి నెక్ డిజైన్స్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్స్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మన వీడియోస్ అనేవి చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి డిజైన్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. మంచి నెక్ డిజైన్స్, అదేవిధంగా పికాక్ డిజైన్స్, ఇంకా మంచిగా ఫ్రూట్స్ డిజైన్స్ అన్నీ కూడా మనం మగ్గం వర్క్తో చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి చూడండి. మీ సపోర్ట్ అనేది అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా నిదానంగా ప్రతి ఒక్క కుందన్ అనేది అవుట్లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియోస్ చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన రీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా కొంచెం సపోర్ట్ అందుతుంది. నేను ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.